అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. దేవతత్వాన్ని, జీవనైజాన్ని, నమ్మిక, నైతికతలతో సమన్వయపరిచిన సత్యదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. కడు దుర్మార్గుల చేతను క్రీస్తుడు పాటు వడెదానంతట తాను, చెడుగులెందరూ నింద చేసి మోముపై నుమిసి ఒడి ముళ్ళతో నల్లబడిన కిరీటంబు తడయ కౌదల బేటి కరముల నడుగులను సిలువనిడి మేకులు దొడిపి ప్రాకను రాక్త జలములు దొరగగుంతము గృచ్చిరహ. ఏమాచర్యము ప్రియులారా, క్రీస్తు మరణం ప్రేమ చూడరే మనసారా. అధ్యయనానికి ఆహ్వానం. రోమపత్రిక తొలి అధ్యాయం 4వ భాగాన్ని ఈవేళ మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. వాస్తవానికి నిన్నటి దినం 8 వచనాలను ఈవేళ ధ్యానం చేయాలి అని ప్రాథమికమైన సిద్ధపాటుకు లోనవటం జరిగింది. మార్నింగ్ మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కేవలం 4 వచనాల వరకు మాత్రమే అధ్యయనం చేయడానికి సమయం సరిపోతుంది అనిపించింది. కారణం ఏంటంటే పౌలు జీర్ణించుకున్న దేవతత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని చాలా గొప్పగా ఆయన ఈ పత్రికలో అభివర్ణించాడు కనుక 3 వచనాలను మాత్రమే 16, 17, 18 3 వచనాలను అధ్యయనం చేసుకొని 19వ వచనాన్ని అలాగ ఉదహరించుకొని ఇవాల్టి అధ్యయనాన్ని మనం ముగించుకుందాం. గడిచిన 3 అధ్యయనాలలో, రోమాపత్రికకు సంబంధించిన 3 అధ్యయనాలలో కూడా మనం ఉపోద్ఘాతాన్ని మాత్రమే అధ్యయనం చేసుకున్నాం. పౌలు ఎవరికి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు, ఎందుకు వ్రాస్తూ ఉన్నాడు, రోమా సంఘాన్ని సందర్శించాలన్న తన ప్రగాఢమైన ఆకాంక్ష ఎలాగూ పౌలు వ్యక్తపరిచాడు, వాటిని మాత్రమే మనం అధ్యయనం చేసుకున్నాం. ఇక ఈ 16వ వచనం నుండి ఈ పత్రికలోని సారాంశాన్నంతటినీ వరుసగా మనం అధ్యయనం చేసుకుందాం. ముఖ్యంగా 16, 17 ఈ 2 వచనాల్లో కూడా ఈ పత్రికలో పౌలు ఏ అంశాన్నైతే ప్రస్తావన చేయాలనుకున్నాడో ప్రధానంగా దానికి సంబంధించిన ప్రాథమికమైన సూచన మనకి కనిపిస్తుంది. ఈ 2 వచనాల ఆధారంగానే పత్రిక అంతా కూడా, లేక పత్రికలో ఉన్న సారాంశం అంతా కూడా మనం అధ్యయనం చేసుకోవడానికి వీలవుతుంది. కనుక ఈ 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. మళ్ళీ ఈ 2 వచనాలలో కనిపించే ప్రత్యేక అంశాలను కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. దేవ సువార్త, మానవ నైతికత, ఇవి ప్రాముఖ్యమైన ప్రధాన అంశాలు. దేవ సువార్త లేక దేవ శుభవార్త, మళ్ళీ మానవ నైతికత, ఈ 2 ప్రత్యేకమైన ప్రధాన అంశాలుగా ఈ 2 వచనాలలో పేర్కొంటూ వీటి వివరణ మిగిలిన అధ్యాయాలలో మనం చూస్తాం. మళ్ళీ ఈ 2 ప్రధాన అంశాలలో మరికొన్ని ఉప అంశాలు మనం అధ్యయనం చేసుకోవాలి. ముఖ్యంగా 5 ప్రత్యేకమైన అంశాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఈవేళ ఈ 3 వచనాల అధ్యయనాన్ని అలాగే మనం మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. రోమా పత్రిక ఆశాంతం మనం అధ్యయనం చేసేంత వరకు కూడా ఈ 2, 3 వచనాలలోని సారాంశాన్ని హృదయంలో అలాగే పదిలపరచుకోవాలి అని చెబుతున్నాను. ప్రాథమికమైన అంశాలు 2. ఒకటి దేవ సువార్త, రెండవది మానవ నైతికత. రోమాపత్రిక అంతటిని ఈ కోణంలో నుంచే మనం విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఈ 2 అంశాలను ఆధారం చేసుకొని
ఉప అంశాలను, మళ్ళీ ఒక 5 ప్రత్యేక ఉప అంశాలను మనం ప్రస్తావన చేసుకుందాం. వీటిని కూడా మనసులో మనం పదిలం చేసుకోవాలి. ఒకటి దేవుడు, రెండవది ధర్మశాస్త్రం, మూడవది క్రీస్తు, నాలుగవది సువార్త, ఐదవది నీతిమత్వం. 5 అంశాలు: దేవుడు, ధర్మశాస్త్రం, క్రీస్తు, సువార్త, నీతిమత్వం. ఈ 5 అంశాలు అంటే 2 ప్రధాన అంశాలలో ప్రాముఖ్యమైన మరికొన్ని అంశాలను మనం చూస్తే ఈ 5 అంశాలు పత్రిక అంతా మనకి కనపడుతూ ఉంటాయి. 16-17 వచనంలో టూకీగా పౌలు వీటిని పరిచయం చేస్తాడు. సరే, ఇక్కడ కొన్ని లెక్కలు చెప్పుకుందాం. దేవుడు అనే ఆ ప్రత్యేకమైన పదం 153 సార్లు పౌలు ఈ పత్రికలో వాడుతాడు. అంటే అన్నిసార్లు ఆ మాట ప్రస్తావన చేయటంలో ఎన్ని భావాలను దానికి అనుగుణంగా వ్యక్తపరిచాడో దానిని గుర్తించటం కోసం నేను సంఖ్యను మీతో చెబుతూ ఉన్నాను. 153 సార్లు దేవుడు అనే పదాన్ని ఆ ప్రత్యేక రీతిలో పౌలు ఈ పత్రికలో ఉదహరించాడు. మళ్ళీ ధర్మశాస్త్రం, ఈ మాట 74 సార్లు పౌలు వినియోగించాడు. ధర్మశాస్త్రం 74 సార్లు పౌలు వినియోగించాడు. అలాగే క్రీస్తు అనే పదాన్ని 65 సార్లు, దాని అనుబంధంగా ప్రభువు అనే పదాన్ని 43 సార్లు, యేసు అనే పదాన్ని 36 సార్లు ఉదహరించడం జరిగిందనమాట. సో ఇవి సంఖ్యలు మాత్రమే, ఆ అంకెలు అలాగూ చెబుతూ ఉన్నాను. ఇవి జ్ఞాపకానికి ఉంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రధాన అంశాలుగా వాటిని మనం పరిగణలోనికి తీసుకోవాలి. మళ్ళీ ధర్మశాస్త్రానికి సువార్తకి మధ్య ఉన్న సామీప్యత, సారూప్యత, వ్యతిరేక్తత, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పౌలు ఈ పత్రికలోని ఈ అంశాలను ప్రస్తావన చేస్తాడు కనుక ధర్మశాస్త్రాన్ని గురించిన ఒక మాట మనం అధ్యయనంలో విశ్లేషణ చేసుకోవాలి. ధర్మశాస్త్రము అనేది మనం పదే పదే వింటూ ఉన్నమాట. ధర్మశాస్త్రము అనగానే అది విశ్వాసానికి లేక ఒక మత సూత్రానికి సంబంధించిన పదంగా మిగిలిన వాళ్ళు పరిగణించే ఆ పరిస్థితులు ఉన్నాయి. ధర్మశాస్త్రము అనగానే ఇది యూదులకు లేదా క్రైస్తవులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన మతపరమైన అంశము లేక విషయము అని అనుకుంటారు. ఇక్కడ ధర్మశాస్త్రము అనంటే మానవ ధర్మానికి సంబంధించిన నైతిక శాస్త్రము అని మనం అర్థం చెప్పుకోవాలి. మానవ ధర్మానికి సంబంధించిన నైతిక శాస్త్రము, ఇంకా చెప్పాలంటే జీవధర్మానికి సంబంధించిన నైతిక శాస్త్రము అని దీనిని అభివర్ణించుకోవాలి. విశ్వాస కోణంలో నుంచి ధర్మశాస్త్రము అన్నాం. అంటే ధర్మానికి సంబంధించి, మానవ ధర్మానికి, ఇక్కడ మానవ ధర్మము అనేది మళ్ళీ ఒక పరిమిత జనాంగానికి మాత్రమే కాదు, కానీ ఆ పరిమిత జనాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని సార్వత్రిక జనాంగానికి అంతటికీ వర్తించే ఆ ప్రత్యేకమైన ధర్మంగా పరిగణించాలి. కనుక ధర్మశాస్త్రము. ఆ తర్వాత దేవుడు అనే పదాన్ని కూడా పౌలు ఈ పత్రికలో కేవలం యూదుల సార్వత్రిక దృక్పథంలో నుంచి చూడటానికి ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఈ మాట జాగ్రత్తగా వినండి. యూదుల సంకుచిత దృక్పథంలో నుంచి కాదు, యూదుల సార్వత్రిక దృక్పథంలో నుంచి పౌలు దేవుడు అనే ఈ తత్వాన్ని లేక దేవతత్వాన్ని ప్రత్యేకంగా ఈ పత్రికలో అభివర్ణించడాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలు నేపథ్యాన్ని మరొక పర్యాయం మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. గమలీయేలు పాదాల దగ్గర చదివాడు. గమలీయేలు ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు. ఆ కాలంలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయంగా, గురుకులంగా గమలీయేలు యొక్క పాఠశాల పరిగణించబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ కేవలం యూదుల సంకుచిత దృక్పథంలో నుంచి మాత్రమే కాకుండా దేవుని సార్వత్రిక లక్షణాలను కూడా ఖచ్చితంగా పౌలు అధ్యయనం చేసి ఉంటాడు అనేందుకు ఈ పత్రిక మనకు ఆధారంగా నిలుస్తుంది.
కనుక యూదుల సంకుచిత తత్వములో నుంచి కాకుండా యూదుల సార్వత్రిక తత్వంలో నుంచి పౌలు దేవుడు అనే ఈ ప్రత్యేక భావనను వినియోగించడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత దేవతత్వాన్ని కేవలము వ్యతిరిక్త కోణంలో నుంచి మాత్రమే యూదుల ధర్మశాస్త్రం ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. దానికి పౌలు మళ్ళీ కేవలం ప్రతికూల పరిస్థితిలో నుంచి కాకుండా దేవతత్వాన్ని ఎలాగూ సానుకూల స్థితిలో నుంచి అర్థం చేసుకోవాలో ఆ ప్రయత్నాన్ని ఈ పత్రికలో వివరించడం జరుగుతుందన్నమాట. ఈ దేవుడు, ధర్మశాస్త్రము వీటన్నింటినీ పౌలు పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచి ఉదహరించడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మూడవది క్రీస్తు, ప్రాముఖ్యమైన అంశం క్రీస్తు. ఇక్కడ క్రీస్తు అనే మాట దేవనరుని సంపూర్ణ తత్వంగా మనం గ్రహించాలి. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని మనం చెప్పుకుంటాం. అంటే మెస్సయ్య అనే మాట యూదుల భావంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే విమోచకుడు అనే మాట, లేకపోతే ముక్తి ప్రదాత అందాం. మానవ ముక్తి ప్రదాతగా క్రీస్తును ప్రొజెక్ట్ చేస్తాడు. మళ్ళీ ఈ ముక్తి, క్రీస్తులో వ్యక్తమైన ముక్తి కేవలము పరిమితం కాదు, కానీ అది ఎలాగూ విశ్వసించిన వారందరికీ సార్వత్రికంగా అనువర్తింపచేయబడుతుందో పరిమితులకు అతీతంగా దానిని వివరిస్తాడు. మళ్ళీ క్రీస్తు ముక్తితత్వాన్ని నైతిక విషయాలకు, విశ్వాస విషయాలకు అన్వయించి అద్భుతంగా వివరణ చేస్తూ ఉంటాడు. కనుక క్రీస్తు అనేది మరొక ప్రత్యేకమైన అంశంగా మనం ఇక్కడ పరిగణించాలి. నాలుగవది సువార్త. ఇప్పటి వరకు పౌలు వ్రాసిన 5 పత్రికల్లో కూడా సువార్తను క్రీస్తు సంఘటనతో సమ్మిళితం చేసి అభివర్ణించుకుంటూ వచ్చాడు. క్రీస్తు సంఘటన సువార్త అని మనం కూడా ఇప్పటి వరకు అదే చెప్పుకున్నాం. అంటే యేసు జననము, యేసు పరిచర్య, యేసు శ్రమ మరణము, యేసు పునరుద్ధానము, యేసు ఆరోహణము, యేసు పునరాగమనము, ఇవి ప్రాథమికమైన సౌవార్తిక సూత్రాలుగా మనం చెప్పుకున్నాం. అయితే రోమా పత్రికలోని సౌవార్తిక నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, అంటే రోమా పత్రికలు సువార్తను ఎలాగూ పౌలు అభివర్ణించాడో మనం గమనించినట్లయితే, సువార్తను క్రీస్తులో వ్యక్తమైన దేవుని శక్తిగా పౌలు అభివర్ణిస్తాడు. అంటే యేసులో కార్యకారకమైన, క్రీస్తులో అభివ్యక్తమైన దేవుని శక్తిగా సువార్తను ప్రత్యేకంగా పేర్కొంటాడు. అంటే సువార్తను ప్రత్యేక దృక్పథంతో పరిచయం చేయటాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇక అన్నిటికంటే ఆ చివరిది నీతిమత్వం. నీతిమత్వము అనేది రోజు వింటున్నమాట. అంటే విశ్వాస కోణంలో నుంచి వింటున్నా. నేను ఎందుకంటే పదాలను వేరుగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానంటే, కొన్ని పదాలను మనం కేవలం ఆధ్యాత్మిక అంశానికి మాత్రమే పరిమితం చేసుకుంటాం. అంటే దాని అంతరార్థాన్ని సంపూర్ణంగా గ్రహించడానికి ఇష్టపడం. అనుదిన జీవనానికి మనం దాన్ని అప్లై చేసుకోలేం. అందుకని నీతిమత్వము అనే మాట ఆధ్యాత్మిక అంశాలకు మాత్రమే పరిమితమైనది కాకుండా అనుదిన జీవన విధానానికి కూడా ఆ నైతికతను, అందుకని నీతిమత్వాన్ని నైతికత అన్నాను, నైతికతను పౌలు పరిచయం చేస్తూ ఉంటాడు. కేవలం ఆస్తిక, ఆధ్యాత్మిక, దైవిక విషయాలకు మాత్రమే ఆ నీతిమత్వ భావనను పరిమితం చేయకుండా అనుదిన జీవన విధానానికి అనుగుణంగా నైతిక విధానాన్ని ఎలాగూ కలిగి ఉండాలి, దానిని పౌలు అద్భుతంగా ఈ పత్రికలో వివరిస్తాడు. ఈ 5 ప్రధానమైన అంశాలుగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పుడు నేను 16వ వచనాన్ని చదువుతున్నాను. సువార్త విషయంలో నేను ఏమీ సిగ్గుపడేవాణ్ణి కాను. సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడేవాణ్ణి కాను. ఎందుకంటే నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి, పిదప గ్రీసు దేశస్థునికి రక్షణ కలిగించే దేవుని శక్తిగా అది ప్రకటితమైనది. సువార్త అంటే దేవుని శక్తి ఇక్కడ పరిచయం చేస్తాడు. ఆ తొలి వచనంలోనే పరిచయం చేస్తాడు అనమాట. పరిచయం చేస్తూ సువార్తను గురించి, లేదంటే సువార్త ప్రకటనను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను.
మళ్ళీ సువార్త అంటే క్రీస్తులో వ్యక్తమైన దేవుని శక్తి అని తొలుత మనం చెప్పుకున్నాం. దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం క్రీస్తు సంఘటనకు మాత్రమే పరిమితం చేయకుండా క్రీస్తు సంఘటనలో వ్యక్తమైన అనంత దేవుని శక్తిగా మనం దీనిని హృదయంలోనికి స్వీకరించాలన్నమాట. సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడిని కాను. ఎందుకు ప్రత్యేకంగా అంటున్నాడంటే ఏథెన్స్ అక్కడ ఒక ప్రధానమైన జ్ఞాన నగరం, తాత్విక నగరం. అక్కడ పౌలు విఫలం చెందాడు. ఇంకా చెప్పాలంటే పలాయనం చెందాడు. కొంచెం కష్టమైన మాటలు ఈ రెండు, కానీ వాస్తవం. ఎందుకంటే గ్రీకుల తత్వానికి అనుగుణంగా క్రీస్తు తత్వాన్ని వివరించే క్రమంలో వైఫల్యం చెందాడు. ఒకే ఒక కారణం ఏంటంటే తత్వానికి విశ్వాసానికి మధ్య, లేక తత్వానికి నమ్మికకు మధ్య ఉండే ఆ సున్నితమైన పొర ఉంటుందే, ఆ పొరను చీల్చుకొని పౌలు ఆవలికి వెళ్ళలేకపోయాడు, వాళ్ళు లోనికి రాలేకపోయారు. అక్కడ వైఫల్యం చెందాడు. అలాగే రోమా ఉన్నదే రాజధాని, ఆ రోమా సామ్రాజ్యానికి అంతటికి కూడా ముఖ్యమైన రాజధాని. అక్కడ ఈ సప్తగిరుల పట్టణంగా అభివర్ణించబడిన రోమాలో ఆ సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా నెలకొని ఉన్నాయి. తత్వం ఉన్నది, శాస్త్రం ఉన్నది, మళ్ళీ చట్టం ఉన్నది, సంగీత సాహిత్యాలు ఉన్నాయి, అధికారం ఉన్నది. వీటన్నింటికి మించి అనైతిక చర్యలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఇదిగో ఇంత సంక్లిష్టమైన సంకీర్ణతలో ఉన్న ఈ పట్టణంలో నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడటం లేదు అన్నాడు. సిగ్గుపడటం లేదు అనే కంటే కూడా మనం ఇలా చెప్పుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. రోమియుల రాజధాని అయిన రోమా పట్టణంలో సువార్తను ప్రకటించేందుకు నేను ధైర్యం కలిగి ఉన్నాను. ఆ అర్థాన్ని ఇది స్ఫురింపచేస్తుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నాను, ధైర్యం కలిగి ఉన్నాను అని నేను ప్రకటించే దాని గుణలక్షణాలను టూకింగ్గా మీకు చెబుతున్నానంటూ నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి పిదప గ్రీసు దేశస్థునికి రక్షణ కలిగించే దేవుని శక్తి అది. మొదట నమ్మే ప్రతివానికి నమ్మకం ప్రధానమైన అంశం. ఈ నమ్మిక, నైతికత ఇవి ప్రధానమైన అంశాలు. నమ్మే ప్రతివానికి నమ్మిక, విశ్వాసము అనే మాట ప్రక్కన పెడదాం. చెబుతుంటే విశ్వాసము అనగానే మళ్ళీ అది ఒక ఆధ్యాత్మిక అంశంగా లేకపోతే ఒక మతపరమైన అంశంగా పరిగణిస్తూ ఉంటారు. అలా కాకుండా నమ్మిక ఎక్కడ ఉండాలి? నమ్మికకు ఒక మూలాధారం ఉండాలి. అది నమ్మకం లేక నమ్మిక అనే దానికి ఖచ్చితంగా ఒక మూలాధారం ఉండాలి. మళ్ళీ ఈ మూలాధారము సత్యమైనదై ఉండాలి. ఈ మూలాధారము నిత్యమైనదై ఉండాలి. ఆ సత్యమైన నిత్యమైన మూలాధారిక మీద ఆధారపడి నమ్మిక ఉంటుంది. ఇక్కడ సత్యము నిత్యము అయిన రెండింటిని గురించి మళ్ళీ మనం అధ్యయనం చేసుకుందాం. సత్యము నిత్యము. నేను సత్యము, నీవు సత్యము, దైవము సత్యము, జగత్తు సత్యము, మళ్ళీ జీవకోటి సత్యము. సత్యము అనంటే ఏది ఉనికిలో ఉన్నదో, ఏది శ్రవణానికి, దృశ్యానికి, స్పృశ్యానికి, అనుభవానికి దగ్గరగా ఉంటుందో అది సత్యము. కనుక నేను సత్యము, నీవు సత్యము, దైవము సత్యము, జగత్తు సత్యము. ఇది సత్యము. ఇక్కడ ఏది నిత్యము? సత్యమైనవన్నీ నిత్యం కావు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సత్యమైనవన్నీ నిత్యం కావు. అయితే నా ఉనికి నేను కలిగి ఉన్నంత వరకు నేను నిత్యము అనేది నా జీవన పరిమితికి సంబంధించినది. అలాగే జగత్తుకు సంబంధించి కూడా జగత్తు అనేక పదార్థాల సమ్మిళితం కనుక ఆ పదార్థాల ఉనికికి సంబంధించినంత వరకు అవి నిత్యాలు, ఆ తరువాత అవి అనిత్యాలు. కానీ నిత్యమైనది దైవం మాత్రమే, దేవుడు మాత్రమే నిత్యము.
కనుక నిత్యము సత్యము ఈ రెండింటి మూలాధారంలో నుంచి నమ్మికను మనం కలిగి ఉండాలి. నమ్మిక అక్కడి నుంచి జనిస్తుంది. దాని చుట్టే మన నమ్మికను మనం కొనసాగించుకుంటూ రావాలి. నిత్యము సత్యము. నమ్ము ప్రతివానికి, నిత్యమైన దానిని సత్యమైన దానిని నమ్మే ప్రతివానికి, నిత్యమైన దానిని సత్యమైన దాన్ని. ఇక్కడ మళ్ళీ ఏం నమ్మాలి? నా అస్థిరతను స్థిరపరిచే సత్యాన్ని నమ్మాలి, లేక నా పరిమితిని పరిణతిగా మార్చే సత్యాన్ని నేను నమ్మాలి. మళ్ళీ నా అస్థిరతను నిరంతరం స్థిరపరిచే దైవాన్ని నేను నమ్మాలి. అలా నమ్మే ప్రతివానికి, అంటే నిత్యమైన సత్యమైన మూలాధారం తనను రక్షిస్తుంది అని నమ్మే ప్రతివానికి ఇక్కడ కొంచెం క్లాజ్ పెడతాడు. మొదట యూదునికి, తరువాత గ్రీసు దేశస్థునికి అన్నాడు. ఒక్కోసారి ఇది కొంచెం పక్షపాత ధోరణితో వ్రాసినట్లా అనిపిస్తుంది. కొంచెం తీవ్ర అధ్యయనం చేస్తే అలాగనిపిస్తుంది అనమాట. అంటే ఆ రాడికల్ ఎనాలసిస్లోకి మనం వెళితే కొంచెం పౌలు తన పరిసయ్యుల నేపథ్యంలో నుంచి, యూదీయ నేపథ్యంలో నుంచి ఇలాగూ పక్షపాత ధోరణిని ప్రదర్శించాడా మొదట యూదునికి అన్నాడు అని. కానీ అధ్యయనంలోనికి మనం వెళితే ఆ ప్రత్యేకమైన పదాన్ని లేక ఆ ప్రత్యేక భావాన్ని పౌలు ఎందుకు వ్యక్తపరిచాడో అధ్యయనంలో మనకి అర్థమవుతుంది. ప్రాధాన్యతా క్రమం అని ఒక విధానం ఉంటుంది. తెలుగులో కొంచెం అర్థం కాదేమో. ప్రోటోకాల్, ఈ పదం నేను మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మా బిడ్డలందరికీ తెలుసు, పదే 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 నేను వినియోగిస్తూ ఉంటాను ప్రోటోకాల్ అనే పదాన్ని. అంటే ప్రాధాన్యతా క్రమము, ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఆ ప్రాధాన్యతా క్రమంలోనే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. అంటే సృజనలో ప్రాధాన్యత క్రమం ఉంటుంది. మాట వరుసకి దేవ సృజన దగ్గరికి వెళదాం, ఆదికాండంలోనికి వెళదాం. ఆ ప్రాధాన్యత క్రమం, లెట్ దేర్ బి లైట్, వెలుగు, అక్కడి నుంచి ఒక్కొక్కటి అంటే ఒకదానితో ఒకటి సంధింపబడిన ఆ ప్రాధాన్యత క్రమం. అలాగే యూదులను గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావన చేశాడు? తొలుత యూదునికి అంటే ఒక ప్రాధాన్యత క్రమం ఉన్నది. దేవనరుని అవతరణలో యూదులను ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఎక్కడో ఒక చోట సంభవం జరగాలి. సంభవం అనేది ఎక్కడో ఒక చోట జరగాలి. సంభవం జరగటానికి ప్రాంతాన్ని, ఆ తర్వాత ప్రజను ఖచ్చితంగా దైవం ఎన్నుకోవాలి. ఆ క్రమంలో యూదయ ప్రాంతాన్ని, యూదా జనాంగాన్ని ఆయన ఎన్నుకున్నాడు కనుక ఆ దేవ ప్రాధాన్యత క్రమాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఈ దేవ ప్రాధాన్యత క్రమంలో వారు దేవ ప్రత్యక్షతను కూడా తొలుత కలిగి ఉన్నారు. ఇది క్రీస్తు సంఘటనకు సంబంధించిన దేవ ప్రత్యక్షతను కూడా వారు తొలుత కలిగి ఉన్నారు. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని కూడా వారు తొలుత కలిగి ఉన్నారు. మళ్ళీ ప్రవచన వాక్కులను కూడా వారు తొలుత కలిగి ఉన్నారు. మళ్ళీ ఆ యూదీయ గర్భంలో నుంచే దేవనరుని జననం సంభవించింది. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. మళ్ళీ చివరికి వచ్చినట్లయితే మళ్ళీ ఆ జనాంగం చేతిలోనే ఆయన జీవయాగాన్ని నిర్వహించాడు. అక్కడే మళ్ళీ పునరుద్ధానం చెంది ఆ జనాంగం మధ్యే తన క్రీస్తు తత్వ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు. ఇన్ని ప్రాధాన్యతలు కలిగి ఉండటం వలన మొదట యూదునికి అన్నాడు, ఆ తర్వాత గ్రీసు దేశస్థునికి అన్నాడు. ఇంకా గ్రీసు దేశస్థుడు అనే మాట ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా వాడాడంటే యూదేతరులైన మిగిలిన వారికి అందరికీ. ఇంకక్కడ గ్రీకు, రోమా ఇవన్నీ లేవు. ఇక్కడ మళ్ళీ సాహిత్యపరమైన ఒక విశ్లేషణ కొంచెం మనసులో చెప్పుకుందాం. అధ్యయనం కనుక ఖచ్చితంగా చెప్పుకోవాలి. సాహిత్యపరమైన విశ్లేషణ ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్, అతని హయాంలో గ్రీకు సామ్రాజ్యం విస్తరించింది. గ్రీకు సామ్రాజ్య విస్తరణలో గ్రీకు సంస్కృతిని ప్రధానంగా ప్రజలలో ఇంకింపచేశాడు అలెగ్జాండర్. అందుకని ఇవాళకి మర్చిపోలేం.
కేవలం రాజ్యాన్ని జయించటం మాత్రమే కాదు, కానీ గ్రీకు సంస్కృతిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా తాను జయించిన ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళాడు. కనుక ఆ గ్రీకు సంస్కృతి అలాగూ విస్తరించుకుంటూ వచ్చింది. దీనిలో ప్రధానంగా భాష ప్రాముఖ్యమైనది. ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలన చేసే క్రమంలో ఇంగ్లీషు భాషను నేర్పించడానికి ఎంత తాపత్రయపడ్డారు. కోర్స్ రాజకీయ కారణాలను బట్టి మనం ఏమంటామంటే ఇంగ్లీషు వాళ్ళకు గుమ్మస్తాలను తయారు చేసుకునే క్రమంలో ఆంగ్ల భాషను మనకు నేర్పారు అని ఇప్పటి రాజకీయ నాయకులు అంటారు. కానీ ఖచ్చితంగా ఆంగ్ల భాషను నేర్పారు. దాని ప్రభావం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత విస్తృతంగా మన ప్రతిభను చాటుకోవడానికి వీలు కలుగుతుందో. అలాగే గ్రీకు భాష, సో ఆ గ్రీకు భాష అలాగ వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఆ క్రమంలో నూతన నిబంధన మొత్తం, నవ నిబంధన మొత్తం ప్రత్యేకంగా గ్రీకు భాషలోనే వ్రాయబడింది. సువార్తలు, పత్రికలు, ప్రతిదీ కూడా నవ నిబంధనలోని పుస్తకాలన్నీ గ్రీకు భాషలోనే వ్రాయబడుతూ వచ్చాయి. పౌలు తన పత్రికను గ్రీకు భాషలో వ్రాస్తూ ఉన్నాడు కనుక గ్రీసు దేశస్థులందరికీ అన్నాడు. వాస్తవానికి అక్కడ రోమా దేశం, కానీ గ్రీసు దేశస్థులందరికీ అంటే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళందరికీ అని ఆ భావన అనమాట. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, బార్బేరియన్స్ అని, స్కిథియన్స్ అని, అంటే అనాగరికులని, వారికి కూడా నేను రుణపడి ఉంటాను అన్నాడు. ఆ లిటరరీ ఎనాలిసిస్లో గ్రీకు భాష మాట్లాడేవారు అని అంటే యూదేతరులైన వారందరూ. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 3 ప్రధానమైన భాషలు. హెబ్రీ భాషకు అనుసంధానమైన అరమేయ ఉన్నది, అది ప్రక్కన పెడదాం. గ్రీకు భాష, అధికారిక లాటిన్ భాష, ఇవి మాత్రమే ఆ దినాన ప్రాచుర్యంలో ఉండటాన్ని మనం గమనించాలి. నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి, పిదప గ్రీసు దేశస్థునికి రక్షణ కలిగించే దేవుని శక్తి అది. రక్షణ కలిగించే ఇక్కడ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షణను మరణానంతర జీవితానికి సంబంధించినది మాత్రమే అన్నట్లుగా మతం ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. నేను మతం అనే మాట సార్వత్రికంగా వాడుతూ ఉన్నాను. మతం, ఏ మతమైనా సరే రక్షణ అనే మాటను మనం రక్షణ అనే దాన్ని ఎలాగూ భావిస్తామో ఆ భావాన్ని మరణానంతర జీవితానికి సంబంధించినదిగా, ఒక మహిమాన్వితమైన స్థితిగా దానిని అభివర్ణిస్తూ లేక పరిచయం చేస్తూ ఉంటుంది. కానీ రక్షణ అనేది వర్తమాన వాస్తవ జీవితంలో కూడా అనుభవైక్యం కావాలి అని ఈ పత్రికలో మనం చూస్తాం. రక్షణ అంటే వర్తమాన వాస్తవ జీవితంలో కూడా అనుభవైక్యమయ్యే స్వాతంత్ర్యత, వ్యక్తి స్వాతంత్ర్యత, నైతిక స్వాతంత్ర్యత, ధర్మ స్వాతంత్ర్యత, వీటన్నింటికి సంబంధించిందిగా అభివర్ణిస్తాడు. కనుక రక్షించేందుకు అంటే నీ వ్యక్తిగత అనుదిన వర్తమాన వాస్తవిక జీవితంలో రుజువర్తనునిగా నిన్ను నిలువబెట్టేందుకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఇది. దేవశక్తి విశిష్ట వ్యక్తులలో మాత్రమే కార్యకారకమవుతుంది అని ఇప్పటికీ మనం నమ్ముతాం. అంటే కొందరు విశిష్టమైన వ్యక్తులు ఉంటారు, లేక కొందరు మహనీయులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. వారు గురువులుగా, లేకపోతే వారు పితరులుగా, లేక ప్రవిష్టులుగా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటారు. కానీ పౌలు అంటాడు, విశ్వసించే ప్రతివానికి, నిత్యత్వాన్ని, సత్యాన్ని నమ్మే ప్రతివానికి దేవుని శక్తి అందించబడుతుంది. అనుదిన జీవితాన్ని కార్యకారకం చేసేది. మాట వరుసకు ఒక టాస్క్ నీకుంటే ఆ టాస్క్ నెరవేరేంత వరకు వనగూడే పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయే, అవన్నీ కూడా దేవుని శక్తి. దేవుని శక్తిని మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళి మానవాతీతమైన శక్తిగా మనం అభివర్ణించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి అనంటే నీ జీవన లక్ష్యము, నీ జీవిత గమ్యము, లేక నీ జీవన గమనము, వీటికి సంబంధించి ప్రతి క్షణం, ప్రతి చర్యలో వ్యక్తమయ్యే ఆయన శక్తి. అంటే దానిని సఫలీకృతం చేసే ఆ శక్తి.
అది శక్తి అన్నాడు. మళ్ళీ ఎలాగా ఇది నమ్మిక ద్వారా కలుగుతుంది అన్నాడు. ఆ నమ్మకత్వం నిత్యమైన సత్యమైన దాని మీద కలిగి ఉండాలి అన్నాడు. 17వ వచనం చెబుతున్నాను. ఎలాగంటే నీతిపరుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని వ్రాసి ఉన్న ప్రకారం విశ్వాసం ద్వారా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడవుతూ ఉంది. ఒక 10 సార్లు చదివితే అర్థమయ్యే వచనం ఇది. నీతిపరుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని వ్రాసి ఉన్న ప్రకారం. ఇంతవరకు స్పష్టం. నైతికత, నమ్మిక ఈ రెండు దాంట్లో ప్రధానమైన అంశాలు. తర్వాత అంటాడు విశ్వాసం ద్వారా మరింత విశ్వాసం కలిగేలా. ఇంగ్లీష్లో మంచి ట్రాన్స్లేషన్ అది, తెలుగులో కొంచెం కష్టంగా ఉంది కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. ఫ్రమ్ ఫెయిత్ ఫర్ ఫెయిత్ అంటాడు. విశ్వాసము నుండి విశ్వాసము కొరకు అనే ఆ ప్రత్యేకమైన భావాన్ని ఎన్ఐవి తర్జుమాలో మనం చూస్తాం. మూలం కూడా దానికి దగ్గరగా ఉంటుంది. విశ్వాసము ద్వారా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడవుతూ ఉన్నది. రోమాపత్రికలోని ఈ 17వ వచనం, తొలి అధ్యాయం 17వ వచనం క్రైస్తవ సంఘ చరిత్రలో ప్రముఖులైన ఇద్దర్లను గొప్పగా ప్రభావితం చేసింది. ఒకరేమో సంఘ పితరులైన అగస్టిన్, మరొకరేమో సంఘ సంస్కర్త అయిన మార్టిన్ లూథర్. వీళ్ళిద్దరినీ తీవ్రంగా ప్రభావం చేసిన ఏకైక నవనిబంధన వాక్యంగా మనం దీన్ని పేర్కొనవచ్చు. నీతిమంతుడు, నీతిపరుడు నమ్మిక ద్వారా బ్రతుకుతాడు, విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని వ్రాసి ఉన్నది. ఇక్కడ అధ్యయనంలో ఉన్న బిడ్డలకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేది పూర్వ నిబంధన రెఫరెన్స్ కామెంట్స్లో పెడితే నేను కొంచెం సంతోషిస్తాను. నైతికత నమ్మిక మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నైతికత అనేదాన్ని, నమ్మిక అనేదాన్ని ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని మనం చెప్పుకోవాలి. నమ్మిక మళ్ళీ సంస్కృతి మీద లేక మత విశ్వాసం మీద, పరిసరాల మీద, మళ్ళీ ఆ జాతి నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. చాలా విస్తృతమైన అంశాలు ఇవన్నీ కూడా. రోమాపత్రికలోని ప్రతి అంశం విస్తృతమైన అంశం. నమ్మిక అనేది సాంస్కృతికమైన నమ్మిక ఉంటుంది, సాంస్కృతికపరమైన నమ్మిక. ద కల్చరల్ బిలీఫ్ అందాం, సాంస్కృతికపరమైన నమ్మిక. ఆ తర్వాత విశ్వాసపరమైన అంటే అభ్యాస మతానికి సంబంధించిన నమ్మిక. మూడోది నీ పరిసరాలకు సంబంధించి ఆ ఎన్విరాన్మెంటల్ బిలీఫ్, నీ పరిసరాలకు సంబంధించిన నమ్మిక ఉంటుంది. తర్వాత జాతి నేపథ్యంలో నుంచి వచ్చిన నమ్మిక ఉంటుంది. సో నమ్మికను మొదట చెప్పాను కదా, నిత్యము సత్యము అయిన మూలాధారంలో నుంచి వచ్చిన నమ్మికగా మనం మొదట గ్రహించాలి. అంతేగాని తాత్కాలికమైన విషయాలలో నుంచి వచ్చిన నమ్మికగా దీన్ని పరిగణించకూడదు. మాట వరుసకి చాలా చిన్న విషయాలు చెప్పుకుందాం, చాలా పెద్ద విషయాలు చెప్పుకుందాం, గ్రహించేసుకోవడానికి మాత్రమే. నమ్మిక అంటే దానికి దీనికి సంబంధం లేదు, చాలా స్వల్పమైన విషయం చెబుతున్నాను. నమ్మిక పొట్లకాయ కోడిగుడ్డు కలిపి వండుకుంటే తింటే చచ్చిపోతారు అని అంటారు. ఇది నిరూపణ కాని నమ్మిక, నిరూపణకు నోచుకొని నమ్మిక. అవునంటారు, కాదంటారు, దాని గురించిన వివరణ. అంటే నిరూపణ కాని నమ్మిక ఉంటుంది, నిరూపణ అయిన నమ్మిక ఉంటుంది. నిరూపణ కాని నమ్మిక, నిరూపణ అయిన నమ్మిక. ఇది పరిసరాలలో నుంచి వచ్చేది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని మన పరిసరాలకు సంబంధించిన నమ్మిక ఇది. మళ్ళీ జాతికి సంబంధించిన నమ్మిక ఉంటుంది. మనం ఫలానా వాళ్ళం, ఫలానా జాతికి సంబంధించిన వాళ్ళం, మనం ఇలా ఉండాలి, ఇలా ఉండటమేనని. అలాగే పరజాతిని గురించి కించపరిచే అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఇవి జాతి సంబంధమైన నమ్మికలుగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ సాంస్కృతిక పరమైన నమ్మిక ఉంటుంది. ఒక కల్చర్లో నుంచి, ఆ కల్చర్లో నుంచి అలాగే వస్తాయి. ఎందుకు చేస్తామో ఎందుకు చేయకూడదో మనకు తెలియదు. అదలా సంప్రదాయంగా వస్తుందిరా, ఆ సంప్రదాయాన్ని అలాగూ కొనసాగిద్దాము, ఇలాగే అనుకుంటాం మనం. సంప్రదాయమైంది.
ఈ నమ్మిక నైతికతను నిర్ధారిస్తుంది అంటాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. నమ్మిక నైతికతను నిర్ధారిస్తుంది. ఇప్పుడు నైతికతలోనికి వెళ్దాం. నేను బ్రీఫ్గా చెబుతున్నాను, ఈ 2వ వచనంతోనే అధ్యయనాన్ని ముగిస్తాను. నీతిమత్వము అనే మాట, నీతి అనే మాట చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నాం. ఎంతమందికి గుర్తుందో, ద ఆర్డర్లీ లైఫ్ అన్నాను. ఒక క్రమానుగతమైన జీవన విధానము నీతి. ఈ క్రమానుగతమైన జీవన విధానంలో లివ్ అండ్ లెట్ లివ్ అనే మరొక సూత్రం కూడా ఇమిడి ఉంటుంది. నీవు జీవించాలి, నీ చుట్టూ ఉన్నవారు జీవించాలి. అంటే నీవు ఎలాగూ నీ చుట్టూ ఉన్నవారి మీద ఆధారపడ్డావో అలాగే నీ చుట్టూ ఉన్నవారికి నీవు కూడా ఆధారంగా ఉండాలి. కొంచెం కష్టమైనా కూడా నిజమైంది. నైతికత అంటే ఒక క్రమబద్ధమైన జీవన విధానం. ఈ క్రమబద్ధమైన జీవన విధానంలో నీవు మాత్రమే కాదు, లేక నేను మాత్రమే కాదు, నాతో పాటు నా చుట్టూ ఉన్న సమాజం కూడా ఉంటుంది. అది నైతికత. సో సామాజిక ధర్మాలకు భిన్నంగా వ్యవహరించడం అనైతికత అవుతుంది. అందుకని నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఇది అధ్యయన విశ్లేషణ. ఇక్కడ ఒకసారి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వెళ్దాం. అగస్టిన్ అక్కడికి వెళ్ళటం లేదు, కేవలం మార్టిన్ లూథర్ దగ్గరే ఆపేస్తున్నాను. మార్టిన్ లూథర్ని అత్యంత ప్రభావితం చేసిన వాక్యం ఇది. మార్టిన్ లూథర్ రోమాను సందర్శించడానికి వెళ్ళాడు. మొట్టమొదటిసారి రోమాకు వెళుతూ కలలు కన్నాడు, ఆధ్యాత్మిక స్వప్నాలు అతను కన్నాడు. రోమా ఎంత పవిత్రంగా ఉంటుందో, రోమా పట్టణంలోని ఆ ఆధ్యాత్మిక స్థితి ఎంత ఔన్నత్యంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందోనని కలలు కంటూ రోమా పట్టణానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట అతనికి దర్శనమిచ్చింది మూఢత్వము, మతమౌఢ్యం దర్శనమిచ్చింది. ఆ తరువాత మత వాణిజ్యం దర్శనమిచ్చింది. ఇంకా చెప్పాలంటే విశ్వాస వాణిజ్యం దర్శనమిచ్చింది. మతమౌఢ్యాన్ని, విశ్వాస వాణిజ్యాన్ని అతడు జీర్ణం చేసుకోలేకపోయాడు. అయినా ఇందాక చెప్పానే, నమ్మిక అనేది సాంస్కృతిక నమ్మిక, సంప్రదాయ నమ్మిక, పరిసరాల నమ్మిక, జాతి నమ్మిక, అభ్యాస నమ్మిక, వీటన్నింటినీ వెంట మోసుకొని ఉన్నాడు. కాబట్టి రోమాలో ఆ పిలాతు మెట్ల మీద, మోకాళ్ళ మీద జపం చెప్పుకుంటూ ఎక్కి దిగుతూ వచ్చాడు. మళ్ళీ అధ్యయనం కోసం చెబుతున్నాను. పిలాతు, రోమా గవర్నర్ అయిన పిలాతు యేసును విచారణ చేసేప్పుడు ఆ న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఆ న్యాయపీఠానికి మెట్లుండేవి, అతను క్రిందకి దిగడానికి. ఆ మెట్ల మీదుగా యేసు స్వామి నడిచి వెళ్ళాడు అనే ఒక నమ్మిక ఉన్నది. కాబట్టి యెరూషలేమును జయించినప్పుడు ఆ రోమాకి ఆ మెట్లను తీసుకొని వెళ్ళారు. ఆ మెట్లను అలాగే తీసుకొని రోమాకి వెళ్ళారు. ఆ తర్వాత అవి మత కేంద్రంగా వెలిసిల్లాక అవి ఒక పవిత్రమైన వస్తువులుగా పరిగణించబడ్డాయి. ఆనాటి సంప్రదాయం మోకాళ్ళ మీద ఆ మెట్లు ఎక్కుతూ జపం చెప్పుకుంటూ, ఇది రోమన్ కథోలికుల జపం చెప్పుకుంటూ ఆ జపాన్ని వెళ్ళిస్తూ ఒక్కొక్క మెట్టు మీద అలాగూ మోకాళ్ళ మీద ఎక్కి దిగాలి. ఇంకా చిత్రం ఏంటంటే, ఇన్నిసార్లు అంటే ఒక 15 సార్లు ఈ మెట్లు ఎక్కి దిగితే ఒక ఏడాదికి సరిపడే పుణ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఒక 100 సార్లు నువ్వు ఎక్కి దిగితే ఒక 10 ఏళ్లకు సరిపడిన పుణ్యాన్ని నీవు సంపాదించుకుంటావు. ఇలాగ ఉండేది. సరిగ్గా ఈ మెట్ల మీద ఎక్కి దిగే క్రమంలో ఆత్మసంతృప్తిని కోల్పోయి అంతర్మథనానికి గురయ్యి అప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. రోమా పత్రికలోని ఈ వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును లేక జీవించును, ఈ మాట జ్ఞాపకం. అప్పుడు అతని నైతికత, అతని నమ్మిక, ఈ రెండు, నైతికతను నమ్మికను రెండింటినీ ఎంత అద్భుతంగా సమన్వయం చేసుకుంటాడు. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఈ ప్రత్యేకమైన వచనాన్ని పేర్కొంటూ, విశ్వాసం ద్వారా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడవుతుంది. ఫ్రమ్ ఫెయిత్, విశ్వాసములో నుండి విశ్వాసము కొరకైన జీవనాన్ని అవలంబించేందుకు దేవనీతి అంటే దేవనైతికత,
దేవుడు నిర్దేశించిన నైతికత వెల్లడవుతూ ఉన్నది. దీన్ని ఆ వచనంలో చెబుతాడు. మళ్ళీ ఇది కొంచెం విస్తృతమైన అధ్యయనం. ఇవాళతో అధ్యయనాన్ని ముగిస్తున్నాను నేను. కారణం ఏంటంటే రేపు ఆ విశ్వాసము ద్వారా మరింత విశ్వాసము కలిగేలా అనేదాన్ని కూడా మరింత లోతుగా అధ్యయనం చేసి రేపటి దినం మళ్ళీ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు.